సో వచ్చేసింది ఐఫిల్ టవర్ వచ్చేసింది. ఫోజులు ఇస్తున్నారు చూడండి, అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఐఫిల్ టవర్ చూపిస్తా. అదిగోండి ఐఫిల్ టవర్, ఆ పైనుంచి కింద వరకు ఉంది ఐఫిల్ టవర్. మా ఫ్రెండ్స్ అయితే అట్లాగే చూస్తూనే ఉన్నారు. బోన్జోర్ ఫ్రెండ్స్, కొమసావో అంటే ఎలా ఉన్నారు అని అడుగుతున్నాను. సో ఇవాళ మీకు ప్లేస్ తెలిసిపోయి ఉంటుంది. సో నేను ఎక్కడ తీసుకెళ్ళబోతున్నాను, ది వరల్డ్స్ మోస్ట్ రొమాంటిక్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్. సో అదే ఐఫిల్ టవర్ అన్నమాట. సో నాతో పాటు మీరు జర్నీ మొత్తాన్ని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఐఫిల్ టవర్ ఎలా ఉంటుందో. మీ అందరికి ఒక విజన్ ఉంటుంది మీ మైండ్లో, కానీ మీరు సినిమాల్లో చూసింది, మ్యాగజైన్లో చూసింది, మీరు ఏదైతే ఇమాజినేషన్ చేసుకున్నారో, స్టోరీస్ చదవడం జరిగిందో, సో రొమాన్స్ గురించి కానీ లవ్ గురించి కానీ, సో ఇవన్నీ ఒక సైడ్ అయితే, మీరు నిజంగా అక్కడ నిలబడి మీరు ఎప్పుడైతే చూస్తారో ఐఫిల్ టవర్ని, సో ఐఫిల్ టవర్ అనేది ఇంకా ఫ్రెంచ్లో నేమ్స్ ఉంటాయన్నమాట ప్రతి వస్తువుకి. సో ఐఫిల్ టవర్ వచ్చేసి ఫెమినైన్ అంటే ఫీమేల్ అన్నమాట. సో నేను వచ్చేసి ప్రొనౌన్స్ యూజ్ చేస్తా, షీ అండ్ హర్ అని. సో తెలుగులో ఆమె, అమ్మాయి అని యూజ్ చేస్తాను. ఐఫిల్ టవర్ని నేను అమ్మాయిగా కన్సిడర్ చేస్తున్నాను. సో ఐఫిల్ టవర్ అమ్మాయికి 2 పేర్లు ఉన్నాయి. మేడం దిఫే అంటే ఐరన్ లేడీ అని అర్థం, ఇంకోటి లా ఫెమ్ రో అంటే రెడ్ ఉమెన్ అని. సో ఇంకా చాలా చెప్తాను ఐఫిల్ టవర్ గురించి. సో ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్స్తో వచ్చేసాను ట్రైన్లో. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మేము వెళ్తున్నాం అన్నమాట ఐఫిల్ టవర్కి. సో ఐఫిల్ టవర్ అనేది ద మోస్ట్ రొమాంటిక్ ప్లేస్ ఆన్ ద ప్యారిస్ మాట. సో మనం ఎలా మర్చిపోగలుగుతాం ఐఫిల్ టవర్ని ప్యారిస్కి వచ్చి చూడకుండా. సో అందుకే ఇవాళ మీకు చూపిస్తున్నాను. సో ఇలా మేము వచ్చి ఇట్లా కూర్చున్నాం అన్నమాట. సో ఐఫిల్ టవర్ వచ్చేసి 300 మీటర్స్, ఇంకా 10 టన్స్ 18,000 పీసెస్ అయితే ఉన్నాయి. సో మా వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్నారు, చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు చూస్తాకి. సో ట్రైన్ కూడా చాలా బాగుంది. సో మా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తా. ఇదిగోండి రంజిత్, సో మనీష్, ఇంకా నవీన్. సో ఈ ముగ్గురు వచ్చారన్నమాట. సో చాలా ఎంజాయ్ చేసాము. సో మేమైతే ట్రైన్లో అయితే వచ్చాము. మా అందరికైతే నావిగో కార్డ్స్ ఉన్నాయి. సో ఈ నావిగో కార్డ్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. ఇవి ట్రాన్స్పోర్ట్ కార్డ్స్ అన్నమాట. సో షామ్ ది మాస్ ఐఫిల్ టవర్ అనే స్టేషన్లో దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం. అంటే ఐఫిల్ టవర్ని చూడడం అనేది చాలామందికి అది డ్రీమ్ మాట. ఒకసారి మీ డ్రీమ్ అనేది ట్రూగా అది నిజమవుతుంటే అది ఒక ఫీలింగ్ చెప్పలేంది, కంపారిజన్ అది చెప్పడానికి కూడా రావట్లేదు నాకు. సో అది ఒక సంథింగ్ స్పెషల్, అన్ఎక్స్ప్లెయినబుల్, అది ఒక టచింగ్ హార్ట్ మూమెంట్ అన్నమాట. సో అలా బయటకైతే వచ్చేసాము. సో బయటకు రాగానే ఇక్కడ మాకు సువర్ణి షాప్ అయితే కనబడింది. సో ఇక్కడ చిన్న ఐఫిల్ టవర్స్ ఉన్నాయి. సో ఇక్కడ అయితే ఉన్నాయి చూడండి. సో ఐఫిల్ టవర్ కార్డ్స్ మాట ఇవి. సో ఇట్లా 5 యూరోస్ 10 యూరోస్ ఉంటాయి. సో మీరు ప్యారిస్కి వచ్చినప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి వస్తువు కొనుక్కోండి గుర్తుకి. సో ఐఫిల్ టవర్ గురించి మీకు ఇంకా చెప్తాను, అది ఎంత చెప్పినా సరిపోదు, ఎందుకంటే నేను ఐఫిల్ టవర్తో ప్రేమలో పడ్డాను. ఎస్పెషల్లీ మీకు మంచి ఒక బ్యూటిఫుల్ ఫోటో కానీ ఫ్లవర్స్తో ఉన్న ఫోటో కావాలంటే బెస్ట్ సీజన్ ఏంటంటే మార్చ్ ఏప్రిల్లో విజిట్ అవ్వండి. సో మొత్తం అక్కడ బ్లాసమ్స్ అన్నీ ఉంటాయి, చెర్రీ బ్లాసమ్స్ మొత్తం మీకు సినిమాలో చూపించినట్టు. సో ఇక్కడ దిగి నడుస్తున్నాం అన్నమాట. సో అక్కడ ఉంది ఐఫిల్ టవర్. సో కొద్దిసేపుల్లో వెళ్తాము. సో ఐఫిల్ టవర్ అనేది మీ అందరికి తెలియని విషయం ఏంటంటే ఒకటి చెప్తాను. సో ఐఫిల్ టవర్ అనేది మేడ్ విత్ లవ్ అన్నమాట. సో ఈ ఐఫిల్ టవర్ని కన్స్ట్రక్ట్ చేసింది గుస్తవ ఐఫిల్ అని మీ అందరికి తెలిసే ఉంటుంది. సో అతను ఇంజనీర్ అన్నమాట. సో అతను ఒక క్రియేషన్ అన్నమాట ఈ ఐఫిల్ టవర్. సో ఎగ్జాక్ట్గా 2 years 2 months 5 daysలో ఐఫిల్ టవర్ని కన్స్ట్రక్ట్ అయితే చేశాడు గుస్తవ ఐఫిల్ టవర్ అనే అబ్బాయి. వచ్చేసింది ఐఫిల్ టవర్ వచ్చేసింది. ఫోజులు ఇస్తున్నారు చూడండి, అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. సో దగ్గరికి అయితే వెళ్దాం. సో అందరూ మామూలు ఫోటోలు కాదు, తెలిసిందేగా పిచ్చి ఫోటోలు. ఇక్కడైతే మేకప్ కిట్స్ కూడా తెచ్చేసుకుంటున్నారు కొంతమంది. సో ఇప్పుడు ఐఫిల్ టవర్ చూపిస్తా. అదిగోండి ఐఫిల్ టవర్,
ఆ పైనుంచి కింద వరకు ఉంది ఐఫిల్ టవర్. ఇంకా మీకు ఐఫిల్ టవర్ గురించి తెలియని ఫ్యాక్ట్ ఒకటి చెప్తా. గొస్తవా ఐఫిల్ టవర్ అనేది సో ఈ ఇంజనీర్ ఇంకా ఈ డిజైనర్ అన్నమాట ఐఫిల్ టవర్ కన్స్ట్రక్ట్ చేసింది. సో మీరు చూడండి ఐఫిల్ టవర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ నుంచి. ఐఫిల్ టవర్కి అతను ఏజ్ 30 ఉన్నప్పుడు పెళ్ళైతే జరిగింది. సో అతను భార్య చనిపోయింది అన్నమాట 15 years తర్వాత. సో మొత్తం బాధతో అతను టైం ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా అతను బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తూ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ని ఇంకా ఎన్నో బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాడు. సో దేవదాసులు కాకుండా అతను లాస్ట్ 30 ఏళ్ళు మాత్రం ఇక్కడే గడిపాడు ఐఫిల్ టవర్. సో వాళ్ళ భార్య చచ్చిపోయిన తర్వాత. సో మా ఫ్రెండ్స్ అయితే అలాగే చూస్తూ ఉండిపోయారు ఐఫిల్ టవర్ని. సో ఫస్ట్ దిగ్గింగ్ వర్క్ ఎప్పుడు జరిగిందంటే ఏమంటారు పునాదిలో 26th January మన రిపబ్లిక్ డే రోజే జరిగింది 1887. కానీ అప్పుడు మనకు స్వతంత్రం రాలేదు ఇంకా, ఎందుకంటే 1947లో స్వతంత్రం అయితే వచ్చింది. సో అందరు ఫోటోలు దిగే వాళ్ళు దిగుతూనే ఉన్నారు. సో 2 years 2 monthsలో అయితే కంప్లీట్ చేశారు ఇది. సో ఇక్కడ డిజైన్ వచ్చేసి 18,000 మెటాలిక్ పార్ట్స్ యూజ్ చేశారు. ఇంకా 5,000 వర్క్షాప్ డిజైన్స్ చేశారు. 50 engineers, సో 150 workers, 5 lifts. సో మన వాళ్ళు బాగా ఫోటోలు దిగుతున్నారు. సో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని సైడ్ నుంచి నడుస్తున్నా. సో ఇంకేం చెప్పాలి ఐఫిల్ టవర్ గురించి. సో వర్క్ స్టార్ట్ అయింది 26 January 1887. సో ఈ పిల్లర్స్ వచ్చేసి ఎప్పుడైతే వేసారో వాళ్ళు 1st July 1887. సో ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయింది 1888. సో సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ అయింది 14th August. ఇది 1000 feet ఉంది. మీరు ఒకసారి పైన చూస్తే, పైనుంచి కిందకి చూస్తే మీకు ఐఫిల్ టవర్ వచ్చినప్పుడు బెస్ట్ ఫోటో స్పాట్స్ కావాలంటే మీకు చెప్తాను. సో పాన్ ది ఆమా బ్రిడ్జ్ మాట, ఐఫిల్ టవర్ నుంచి 2 minutes వాక్ మాట. సో మీకు మంచిగా బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ దిగాలంటే సో ప్లస్ ట్రెకార్దో, రూయ్ ది బోత్, సారెస్, చాప్ ది బాస్ అండ్ ప్లేస్ ది క్యాటాగ్నే. సో ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట ఫొటోస్ ఎక్కడెక్కడ దిగాలనేది. సో ఇదంతా సెక్యూరిటీ చెకప్ జరుగుతుంది ఇక్కడ. సో అన్నీ మన బాటిల్స్, సెల్ ఫోన్స్ అన్నీ చెకప్ చేసి లోపలికి పంపిస్తారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ 2 ఉంటాయి అన్నమాట, చెప్తున్నాను మీకు. సో నడవడానికి 2nd floor వరకు, ఇంకా అదైతే 22 euros ఉంటుంది. సో మీకు చూపిస్తా. సో ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా ఎలివేటర్ అనమాట, అదైతే 30 euros ఉంటుంది. డైరెక్ట్గా టాప్కి వెళ్ళిపోతారు మీరు. సో నన్ను అడిగితే నేను సెకండ్ సజెస్ట్ చేస్తాను. డైరెక్ట్గా 30 euros పెడితే బైక్ వెళ్ళిపోవచ్చు ఎలివేటర్లో, లేదా నడుస్తూ వెళ్తానంటే అది మీ ఓపిక, ఇంకా మీ ఇష్టం. సడన్గా నేను చూసేటప్పుడు పోలీసులు పరిగెడుతున్నారు, ఎందుకంటే ఇక్కడ ఆఫ్రికన్స్ ఉంటారు. వాళ్ళు కీ చైన్స్ అమ్ముతూ ఉంటారు అన్నమాట 5 euros చీప్గా 10 euros. సో అలా కొనుక్కోకూడదు, ఎందుకంటే ఇక్కడ చైన్స్ అమ్మడం ఇల్లీగల్. సో ఇక్కడ వీళ్ళెవరో వచ్చారు ఇండియన్స్. ఎవ్రీడే సో ఇక్కడికి 6 లక్షల మంది అయితే ఎక్కుతారు అన్నమాట ఐఫిల్ టవర్ పైకి, టాప్ పైకి. సో అకార్డింగ్ టు డేటా బేసెస్ ప్రకారం. సో ఇప్పుడైతే నేను ఐఫిల్ టవర్ నుంచి దూరంగా వెళ్తున్నాను. సో ఎవరిని అడిగిన ఐఫిల్ టవర్ దూరం నుంచి చూస్తేనే దాని వ్యూ అందమైన కనిపిస్తుంది. ఐఫిల్ టవర్ అనే ఈ వ్యక్తి చూడాలంటే. సో మీ అందరికి తెలియని ఇంకొక ఫ్యాక్ట్ చెప్తా ఐఫిల్ టవర్ గురించి. సో ఐఫిల్ టవర్ రాత్రి ఇక్కడ పిక్చర్స్ తీయడం ఇల్లీగల్. సో మీరు అక్కడ నిజమే చెప్తున్నా. సో ఎందుకంటే ప్రొఫెషనల్గా దీనికి కొన్ని కాపీ రైట్స్ ఉంటాయి అన్నమాట. గోల్డెన్ స్పార్కిల్స్ కానీ, స్పెషల్ ఈవెంట్స్ ఎప్పుడైతే లైట్స్ వేస్తారో ఐఫిల్ టవర్ మీద, సో వీటన్నిటికీ కాపీ రైట్ ఉంటుంది. సో మీరు తీయలేరు. నార్మల్ ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు, కానీ ప్రొఫెషనల్గా ఫొటోస్ తీయడానికి అవ్వదు ఐఫిల్ టవర్లో. సో ఇప్పుడైతే నేను రోడ్ క్రాస్ చేసి వెళ్తున్నా స్పీడ్గా. సో ఐఫిల్ టవర్ వచ్చేసి 3 floors ఉంటాయి. సో 1st floor, 2nd floor, ఇంకా 3rd floor. 2nd floorలో మీకు 2 levels ఉంటాయి. సో ఒకటి ఎన్క్లోజ్ లోవర్ లెవెల్ ఉంటుంది, ఇంకొకటి ఓపెన్ ఎయిర్ లెవెల్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ 2 floors స్టేర్స్ కానీ లిఫ్ట్ కానీ యూజ్ చేసి ఎక్కచ్చు. సో 2nd floor నుంచి 3rd floorకి వెళ్ళాలంటే మీకు ఎలివేటర్ వల్లనే పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ మా ఫ్రెండ్స్కి వచ్చే ఫోటో దిగుతున్నారు. సో మీరు చూడండి, రంజిత్, నవీన్, మనీష్
సో ఇక్కడ మంచి బ్యూటిఫుల్గా దిగచ్చు మాట. ఎంత దూరం వస్తే అంత బాగుంటుంది మీకు ఐఫిల్ టవర్. సో ఐఫిల్ టవర్ వెయిట్ అప్రాక్సిమేట్లీ ఎంత మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా? 10,100 టన్స్ ఉన్న వెయిట్ ఐఫిల్ టవర్ మొత్తం. సో ఇదంతా బూషెక్స్ బ్రిడ్జ్ మాట. సో అప్పుడు బోట్ టూర్ చేశాను కదా, సో ఆ బోట్ అయితే మా బోట్ అప్పుడు అక్కడి నుంచే వెళ్ళింది. మీకు ఇక్కడ నుంచి అన్ని క్రూజ్ ఇంకా రివర్ సాన్ అదంతా కనిపిస్తుంది. ఎంత న్యాచురల్గా ఉంది చూడండి, అదంతా రివరే అన్నమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ ఫొటోస్ దిగుతున్నారు. సో ఇక్కడ ఆఫ్రికన్స్ అమ్ముతున్నారు అన్నమాట, ఇక్కడ కూడా కీ చైన్స్. సో పోలీస్ అయితే వచ్చారు. సో అలా ఎప్పుడు ఇక్కడ చెకప్ చేస్తూ ఉంటారు అన్నమాట పోలీసులు. సో మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారు ఫొటోస్ దిగి. సో నేనైతే లోపలికి అయితే వెళ్తాను. సో అలా సెక్యూరిటీ చెకప్ చేసుకున్నాను లోపలికి వెళ్తాకి ఐఫిల్ టవర్ని చూడడానికి. సో రాగానే స్టన్నింగ్ వ్యూ కనబడింది. ఆ స్టన్నింగ్ వ్యూ చూడగానే నాకైతే అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. ఆ డిజైన్ కానీ ఆ గ్రేస్ఫుల్ స్ట్రక్చర్, ఐరన్ వర్క్ ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారు అంత పెద్ద టవరు, అది ఒక మ్యాజికల్ ఆరా అన్నమాట. ఇంకా రాత్రి కానీ మీరు చూస్తే ఇంకా కళ్ళు తిరుగుతాయి మీకైతే. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఆక్రోఫోబియా ఉంది. సో హైట్స్ని ఎక్కువ చూడలేను. హైట్స్ని చూస్తే నా కళ్ళు తిరుగుతాయి, ఇంకా ఏదో అవుతుంది ఫీలింగ్, మొత్తానికి ఆక్సిజన్ ఆడదు హైట్ బిల్డింగ్స్ మీద నాకు. సో అయినా నేను రిస్క్ చేసి అయితే వచ్చాను ఐఫిల్ టవర్ చూపిస్తాకి మీ అందరి కోసం. సో ఇక్కడైతే రాశారన్నమాట. సో ఎక్కడెక్కడ ఏమున్నాయని ప్రతి దాని మీద బోర్డ్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో ఫ్రెంచ్లో ఉంటాయి. సో మీకు రాగానే లేక్ అయితే కనబడుతుంది లెఫ్ట్ సైడ్కి. సో అలా నేనైతే ఫాస్ట్గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ పైన కూడా రాశారు మీకు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఐఫిల్ టవర్. వావ్, ఇట్లాంటి ఐఫిల్ టవర్ ఒకేసారి ఫస్ట్ టైం చూస్తున్నా కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ వేరు మాట. పైన కనిపిస్తుంది కదా గ్రేట్ ఐఫిల్ టవర్. సో చూద్దాం టికెట్స్ ఎట్లా ఉన్నాయో. సో ఇదేంటి ఫస్ట్ ఫ్లోర్ అంట. సో మనం టాప్ ఫ్లోర్కి వెళ్తే ట్రై చేద్దాం. టికెట్స్ దొరికితే ఓకే, దొరకపోయినా పర్వాలేదు, మళ్ళీ ఇంకోసారి వస్తాం. సో ఇప్పుడైతే 5th ఫ్లోర్కి వెళ్తే ట్రై చేస్తున్నా. సో అక్కడ జనాలు చూడండి ఆల్రెడీ ఉన్నారు అంతా క్యూలో. అదిగో తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టు ఉన్నారు. సో నాకైతే ఆయాసం అయితే వస్తుంది ఊరికి. సో ఇప్పుడైతే పైన ఐఫిల్ టవర్ చూడండి. సో ఇటు నుంచి వెళ్ళాలనుకుంటా. ఇప్పుడైతే నేను క్యూలోకి వెళ్తున్నా ఫాస్ట్గా తీసుకోవడానికి. సో ఆల్రెడీ చాలామంది ఉన్నారు, నా ముందు 50 మంది ఉన్నారు. సో వీళ్ళందరూ స్టూడెంట్సే మోస్ట్లీ. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మోస్ట్లీ స్టూడెంట్స్, ఇంకా మోస్ట్లీ లవర్స్ కానీ ఇంకా డిఫరెంట్ బయట కంట్రీస్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఐఫిల్ టవర్ చూస్తాకి. సో అక్కడ రేట్స్ డిస్ప్లే చేశారు. 22 యూరోస్ అని ఉంది చూడండి అడల్ట్కి. సో ఇది 2nd ఫ్లోర్కి వెళ్ళచ్చు అన్నమాట, నడుచుకుంటూ వెళ్ళేది. సో నేనైతే ఇప్పుడు నడుస్తున్నాను. సో మొత్తం నడిచే ఎక్స్పీరియన్స్ చేయాలని సో పైకి వెళ్తున్నా, 2nd ఫ్లోర్ వరకు నడుస్తూ వెళ్తున్నాను. సో టికెట్ అయితే తీసుకున్నాను. కష్టపడి లైన్లో నిలబడి ఇంకా తిరుపతి టికెట్ తీసుకున్నట్టు అనిపించింది చూడండి. అంత క్యూ అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చి సో అందరు వెళ్ళిపోతున్నారు. సో నేను కూడా వెళ్తున్నా. సో చూద్దాం ఏంటి అన్నది. సో ఇలా ఇక్కడ వోచర్స్ పెట్టారు. టికెట్ టికెట్ స్కాన్ చేశారు. సో ఏంటో ఈ వోచర్ ఉంది, వోచర్ చూద్దాం ఏమి ఇచ్చారో. సో ఏంటో ఈ టికెట్ తీసుకున్నా. సో ఇది 20 యూరోస్ అనుకుంటా, నడుచుకుంటూ వెళ్ళాలంట. సో వాకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని వస్తున్నా యాక్చువల్గా. సో వర్షం పడుతుంది. సో ఇదంతా ఉంది చూడండి. అయ్యి బాబాయ్ లిఫ్ట్ తీసుకుని అయిపోయింది. సో ఐఫిల్ టవర్ ఎక్కా, లిఫ్ట్ అయితే ఎక్కువ రేట్ ఉంటుంది. సో నేను నడుచుకుంటూ ఎందుకు ఎక్కుతున్నానంటే బాబోయ్ ఇది లైవ్లో చేస్తున్నా.
సో మీరు నా వాయిస్ కూడా వినొచ్చు. సో కొంచెం ఫాస్ట్గా అయితే మూవ్ చేస్తాను వీడియోని, ఎందుకంటే పైకి వెళ్ళేటప్పటికి చాలా టైం పడిపోతుంది. స్కిప్ చేసేస్తున్నాం, మోస్ట్లీ మెట్లే ఉన్నాయి. సో ఈ పువ్వు ఎందుకు పట్టుకున్నాను అనుకుంటున్నారా? సో ఈ పువ్వు అయితే తీసుకొచ్చా ఒకరికి ఇవ్వడానికి. సో మీకు లాస్ట్లో తెలుస్తుంది ఎవరికి ఇస్తాను అన్నది. సో సర్ప్రైజ్ మాట, వీడియో మొత్తం చూడండి. యాజ్ పాసిబుల్ యాజ్ నేను ఫాస్ట్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో జనాలందరూ చూడండి లైన్లో ఎలా నిలబడ్డారు అక్కడికి. సో అప్పటికే ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. సో అన్ని సైడ్స్ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను నేను. సో అలా పైకి వెళ్ళిపోతున్నాను ఫాస్ట్గా. సో ప్రతి ఫ్లోర్ నుంచి చూపించలేకపోతున్నాను. సో ఇక్కడ మొబైల్ ఉంది మాట, స్కాన్ చేసుకొని మీరు టికెట్స్ తీసుకోవచ్చు. సో ఆల్రెడీ వచ్చేసామాట ఫస్ట్ ఫ్లోర్కి. అనుకుంటున్నా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చానని. ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయో చూడండి. పైకి వచ్చేటప్పటికి ఇంకా నాకు భయం అయితే స్టార్ట్ అయింది. సో జనాలు కూడా ఎక్కలేకపోతున్నారు ఫాస్ట్గా. సో నేను కూడా బ్యాగ్ వేసుకుని స్పీడ్గా ఎక్కేస్తున్నాను. సో మీరు సెకండ్ ఫ్లోర్ వరకు నడవాలి కంపల్సరీ. సో సెకండ్ ఫ్లోర్ వరకు నడిస్తే అక్కడ నుంచి లిఫ్ట్ ఉంటుంది. అది టికెట్స్ కిందే తీసుకోవాలి మీరు, పైకి వచ్చి తీసుకోవడానికి లేదు టికెట్స్. సో ఈ ముసలి బామ్మ వీళ్ళందరూ వచ్చారన్నమాట యూకే నుంచి. ఇక్కడ కూర్చుని అలసిపోయా, కళ్ళు తిరిగిపోయినాయి సడన్గా ఒకేసారి. పొద్దున్నుంచి ఏం తినలే. సో ఎంత ఎత్తు చూసేటప్పటికి అసలు నాకు ఎత్తు అంటే పడదు. నాకు ఫోబియా ఉంది, ఎక్కువ ఎత్తు నుంచి చూస్తే నేను తట్టుకోలేను. అయినా మీకోసం కష్టపడి ఎక్కుతున్నా, మెట్లు. సో ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు. చూడండి కింద ఎంత హైట్లో ఉన్నానో. సో 1910లో మాట ఐఫిల్ టవర్ని డెమాలిష్ చేయాలనుకున్నారు. సో కూల్ కొట్టేయాలనుకున్నారు. సో అప్పుడు గుస్తావ్ ఐఫిల్ టవర్ ఏం చేశారు, సో దాన్ని రేడియో టవర్గా యూజ్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఐఫిల్ టవర్ వచ్చేసి 20 years పర్మిట్ అయితేనే ఉంది. సో అలా రేడియో టవర్గా యూజ్ చేశారు 6000 kilometer రేంజ్లో. సో ద ఫస్ట్ వైర్లెస్ టెలిగ్రఫీ స్టేషన్ ఐఫిల్ టవర్ అన్నమాట. కానీ ఎత్తు మాత్రం ప్రాణం తీసేస్తుంది నిజంగా. ఐఫిల్ టవర్ ఎక్కడం అంత ఈజీ కాదు. సో మీరు ఈ మెట్ల దారి తీసుకోవద్దు, లిఫ్ట్ తీసుకోండి. ఓకే, సో ఎక్కుతున్నా పైకి. మెట్లు ఆల్మోస్ట్ వచ్చేసినట్టే, అమ్మయ్యా అన్నట్టుంది. ప్యారిస్ అంతా చూస్తున్నట్టుంది. అబ్బా ఆనందం వేస్తుందిరా బాబు, ఏమో కానీ. సో ప్యారిస్ ఒక్కసారి చూడగానే తిరుపతిలో దేవుణ్ణి దర్శించుకున్నట్టుందిరా. సో ఇక్కడి నుంచి చూడండి వ్యూ. ఇప్పుడు అసలు వ్యూ చూపిస్తా. సో మ్యాక్సిమం జూమ్ చేసి చూపిస్తా మీకు ఇప్పుడు. సో చూడండి ఐఫోన్ జూమింగ్ పవర్ ఎంత ఉందో. సో కింద జనాల్ని మొత్తం చూపిస్తున్నా ఇక్కడ నుంచి. ఇది ఫ్రంట్ వ్యూ. సో అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి మొత్తం. సో ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తా. సో ఇవేం పడేద్దని రాశారు, లాక్స్ వేయద్దన్నారు. సో అదంతా సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ. సో హంబుల్ టెలిస్కోపా ఇది? ఏంటో ఇది కనిపిస్తుందా అసలు? ఏంటిది? ఏం లేదు, ఇది జస్ట్ షోకేస్కి పెట్టినట్టున్నా. ఏముంది అసలు? కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు, జస్ట్ షోకేస్కి పెట్టినట్టున్నారు ఇది. సో ఇక్కడ చూపిస్తా వ్యూ. సో చూడండి అన్ని బిల్డింగ్లు, లేక్, అదిగోండి లేక్. సో ఫ్రంట్ వ్యూ అయిపోయింది. సో అట్లా దర్శనం చేయాలి, ప్రదక్షిణం చేస్తున్నట్టుంది. ఒక పక్కనేమో నైల్ నది కాదు, సోన్ అండి. సో అక్కడే. సో ఇప్పుడు అటువైపు చూపిస్తాం మీకు. ఇంత పైకి మా క్లాస్లో ఫస్ట్ నేనే ఎక్కినట్టున్నా, ఇండియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో. మా కాలనీలో నుంచి కూడా ప్యారిస్ చూసేది ఫస్ట్ నేనేమో.
ఇంత పైకి ఎక్కి చూస్తున్నాను నేను. సో అక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. సో చాలా ఆనందంగా ఉంది. సెక్యూరిటీ గార్డ్ని అడుగుదాము పైకి వెళ్ళొచ్చా లేదా అని. ఒకసారి అడుగుదాం. పైకి ఎక్కి సెకండ్ ఫ్లోర్ ఎక్కిన తర్వాత ఎక్కాలంట ఎలివేటరు. సో చూడండి. సో ఇదే సోన్ రివరు. అసలు నా టికెట్ ఎక్కడ పడేసారు నాకే తెలియదు. సో ఇంకా జనాలు ఎక్కుతూనే ఉన్నారు. ఇది రొమాంటిక్ కాదు, పిల్లలకి ఇది సరదా. పెద్దలైతే అసలు ఎక్కకూడదు. ఇదిగో ట్రైన్ చూడండి ఎట్లా వెళ్తుందో. అదిగోండి ట్రైన్. మ్యాక్సిమం ఇంత జూమ్ చేయగలిగా ఐఫోన్లో. త్రీ జూమ్. ఇదిగోండి ఆ బోట్ అవన్నీ ఎంత క్లారిటీ కనిపిస్తుంది. చూడండి ఇంకో ట్రైన్ అయితే వచ్చింది. 9 జూమ్లో పెట్టి చూపిస్తా. ఐఫిల్ టవర్ నుంచి అయితే జూమ్ చేసా కిందకి. ఫోటో తీయమన్నా, ఫోటో తీయమని. సో ఇక్కడ సైడ్ వ్యూ చూడండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు. సో ఇదంతా జూమ్ అయితే చేయట్లేదు. సో ఇట్లా నది వెళ్తూ ఉంటుంది. సో మ్యాక్సిమం జూమ్ చేసి చూపిస్తా కిందకి. సో ఇప్పుడు 3 జూమ్, ఇప్పుడైతే 3 జూమ్లో పెట్టా. సో కిందకి చేసి జూమ్ చేసి చూపిస్తా. సో ఇది 9 జూము. సో ఇదిగోండి. దీనికన్నా ఇంత క్లారిటీగా ఎవరు తీసి ఉండరు ఇప్పటి వరకు సో నాకు తెలిసి. సో ఇది ఇక్కడ ఏదో టెలిస్కోప్ లాంటిది పెట్టారు, అదేం కనిపించట్లే. టికెట్ పోయింది. సో అదంతా రోడ్డు. సో ఇప్పుడు ఎట్లా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలో తెలియదు. ఇక్కడ లిఫ్ట్ ఉందన్నారు. చచ్చంబో ప్రెస్ యువర్ ఓన్ సువెనీర్. సో అవుతుందా ఇది? సో ఏదో సువేర్ అంట, డబ్బులు వేయాలి. ఏంది ఏం పని చేయట్లేదు ఇది. సో ఇక్కడ డబ్బులు పెట్టాలంట. సో పెడదాం. 2 యూరోస్ 1 యూరోను పెట్టమన్నారు. సో పెడదాం. ఎక్కడ పెట్టాలి ఇది? ఏమో ఎక్కడ వేయాలి అసలు? వేస్తే కూడా డబ్బులే లేవు. ఓకే ఇగో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వేశారు, ఇలా పెట్టాలంట. ఇదేంటి 2 యూరో వెళ్ళదా? సో మొత్తానికైతే వేసా, ఏమొస్తుందో చూడాలి. సో ఇలా తిప్పా. సో మొత్తానికి ఏమొస్తుందో చూద్దాం. 2 యూరోస్ అయితే వేసా. సో 10 టైమ్స్ తిప్పమన్నారు. 1 3. ఓ ఇది ఇన్నిసార్లు తిప్పితే ఇది వచ్చింది. ఇది ప్యారిస్ అంట. దీని అమ్మ 2 యూరోలు వేస్ట్. ఈ టెలిస్కోప్ ఎందుకు కనబడట్లా అంటే ఇక్కడ 2 యూరోస్ వేయాలి. సో ఇది ఈ ప్యారిస్ అనేది వచ్చింది. ఆ 2 యూరోస్ వేసుకుని చూసిన అయిపోయింది. ఇంకా ఇక్కడేవో వేసారు పిక్చర్లు, మనకి మళ్ళీ పిక్చర్లు. వావ్, ఇక్కడి నుంచి చూస్తే మాత్రం కత్తిలాగా ఉంది. అదిరిపోయింది సిటీ. ఇంకా జూమ్ చేసి చూపించట్లేదు. జూమ్ చేస్తూ ఉన్న న్యాచురాలిటీ పోతుంది. సో నాకు తెలిసి ఇప్పటికే బ్లాగ్ చాలా పెద్దగా అయిపోయింది. సో ఇక్కడ అన్ని ఫ్రెంచ్ మూవీస్, ఫ్రెంచ్ సినిమాలు, జేమ్స్ బాండ్ సినిమాలు. ఇదిగో సో ఇక్కడేవో వేశారు ఫ్రెంచ్ రెవల్యూషన్, వరల్డ్ వార్ ఏమో, ఐఫిల్ టవర్ ఎలా కట్టారు ఇవన్నీ. ఇవన్నీ చూడండి 500 మీటర్స్. సో అలా వేశారు. సో ఇదంతా చూపిస్తా. సో ఇదిగోండి ఐఫిల్ టవర్ ఇలా ఉంటుందంట. సో ఇట్లా ఉరిమిందంట. ఇట్లా అన్ని లైట్లో డిఫరెంట్ ఫొటోస్ అయితే వేశారు. సో నాకు ఛార్జింగ్ అయిపోయేటట్టుంది. సో అన్నీ నేను డీటెయిల్గా చూపించట్లే. సో అలా పైకి వెళ్తున్నాను సెకండ్ ఫ్లోర్కి. ఈ సువర్ని తీసుకుని సో మొత్తానికి ఫస్ట్ ఫ్లోర్ అంతా మీకు చూపించాను.
సో ఇప్పుడు ఈ పువ్వు పట్టుకుని వెళ్తున్నాను. ఇంకా ఇస్తాకి ఒక వ్యక్తికి ఇస్తానన్నా కదా, ఎవరనేది చెప్తాను. సో ఈ పువ్వు చూడండి, బ్రిడ్జ్ అంత ఉంది పువ్వు. బ్రిడ్జ్ కన్నా పువ్వే పెద్దగా ఉంది. సో ఇదంతా మీకు చూపిస్తున్నాను. సో ఇది ఇంకో సైడ్ వ్యూ మాట. సో ఇక్కడ నుంచి మీరు చూడండి, ఇక్కడ లేక్ కనబడుతుంది సైడ్కి. సో ఇంకేముంది ఇక్కడ చూపించడానికి, ఇంకేం లేదనుకుంటున్నా. మొత్తం అన్ని సైడ్స్ కవర్ చేసేసాను ఆల్మోస్ట్. సో ఇప్పుడైతే నేను పైకి వెళ్ళిపోతున్నాను. సో ఇట్లా డిస్ప్లే అయితే చేశారు ఇక్కడ. సో మీకు టైం ఉంటే మీరు ఆగి చదువుకోవచ్చు. మినిమం మీరు ఒక 5-6 అవర్స్ స్పెండ్ చేస్తే ఐఫిల్ టవర్ని చూడొచ్చు నీట్గా. సో పైన ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేశాను నేను ఐఫిల్ టవర్ పైనే. సో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కానీ. సో ఇట్లా పిల్లలందరూ చూస్తున్నారు, వాళ్ళు బాగా నచ్చింది. ఇప్పుడైతే నేను పైకి వెళ్తున్నాను ఇంకా సెకండ్ ఫ్లోర్కి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే మెట్ల దారి. సో ఇదిగోండి, ఇక్కడ ఒక మెకానికల్ ఇంజన్ అయితే పెట్టారు. సో ప్రతిదానికి హిస్టరీ ఉంటుంది, అప్పట్లో యూజ్ చేశారు అంతా. సో ఇది కిందకి వెళ్ళే దారి. సో మీరు ఓపిక ఉంటే కిందకి మెట్ల నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ అంతా హిస్టరీ రాశారు, చదువుకోండి మీరు. 1887 నుంచి ఇలా కన్స్ట్రక్ట్ అయింది అదంతా ఉంది. పాజ్ చేసి చదువుకోండి. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, ఇప్పటికే వీడియో వ్లాగ్ చాలా పెద్దగా అయితే అయిపోయింది. సో ఇది ఐఫిల్ టవర్కి పెయింట్ వేస్తున్నారంట. సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ బోర్డ్లో. సో ఇప్పుడైతే నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నా మళ్ళీ పువ్వునైతే తీసుకుని. సో ఈ పువ్వు ఎవరికి ఇస్తానన్నది మీకు చెప్తాను. సో నేనైతే థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం అనుకుంటున్నా. పైన ఇంకా 1000 ఫీట్కి వెళ్దాం అనుకుంటున్నా. సో నేను టాప్కి వెళ్ళానా లేదా అనేది వీడియో చూడండి. నాకు తెలిసి ఈ ప్రపంచంలో మొత్తం ఏమో చూపించుండరు ఇంత డీటెయిల్గా. మెట్లతో పాటు మళ్ళీ ఇక్కడ ఫుడ్ రేట్లు ఒకటి. ఇంత కష్టపడి పైకి ఎక్కుతుంటే, ఇక్కడ ఏదో ఫుడ్ రెస్టారెంట్ ఉంది. మీరు ఫుడ్ తెచ్చుకొని అవసరం లేదు, పైన కూడా మీకు రెస్టారెంట్స్ ఉన్నాయి. నేనైతే ఫుడ్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఐఫిల్ టవర్లో రెస్టారెంట్స్ ఉంటాయని తెలియదు ఇక్కడ వచ్చే వరకు. సో మినీ స్నాక్ బార్స్ అయితే ఉన్నాయి, మీకు రాగానే కనిపిస్తాయి. సెకండ్ ఫ్లోర్లో 2 లెవెల్స్ ఉంటాయని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో. సో ఇప్పుడైతే ఫస్ట్ లెవెల్ అయితే నేను కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు సెకండ్ లెవెల్కి వెళ్తున్నాను. లెవెల్స్ అంటారు, ఫ్లోర్స్ అంటారు, ఏదన్నా అనొచ్చు. సో ఇంకా ఇన్ని మెట్లు ఉన్నాయి మాట ఎక్కడానికి. సో నేనైతే ట్రై చేస్తున్నాను టాప్ ఫ్లోర్కి వెళ్తాకి. సో నేనైతే సెకండ్ ఫ్లోర్ వరకే టికెట్స్ అయితే తీసుకున్నాను, వాకింగ్ టికెట్. సో ఇది ఎలివేటర్ టికెట్ కాదు. సో ఎలివేటర్ టికెట్ వేరే ఉంటుందని చెప్పాను కదా, అది 30 యూరోస్. వాకింగ్కి సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్తాకే 22 యూరోస్ అయితే మీకు పడతాయి. ఇప్పటికే వ్లాగ్ చాలా ల్యాగ్ అయిపోయి ఉంటుంది. సో నేనైతే ఫాస్ట్గా ఇంకా వెళ్తున్నాను. సో ఇదంతా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే మెట్ల దారి. సో చూడండి, కింద నుంచి చూపించచ్చు. కింద నుంచి చూస్తే జనాలు చీమలకు కనబడుతున్నారు. సో నేనైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను పైకి ఎక్కి. సో మొత్తం చూపించట్లేదు. సో మీకు ఎక్కితే మీకైతే చాలా బాగుంటుంది. సో ఇదిగోండి, ఇక్కడ లేక్ ఉందని చెప్పాను కదా, అదే లేక్. సో మొత్తానికి 9 జూమ్లో అయితే చేసి చూపిస్తున్నాను మీకు మళ్ళీ. సో ఇప్పుడైతే నేను టాప్ ఫ్లోర్కి అయితే వెళ్తాను. సో ఐఫిల్ టవర్ అనేది రొమాంటిక్కే, ఇంకా మంచి ఎక్సర్సైజ్ కూడా, మీకు మంచి క్యాలరీస్ కరుగుతాయి. అందుకే మీరు వచ్చేటప్పుడు ఇక్కడ బాగా తిని రావకండి. బాగా తింటే మెట్లు ఎక్కలేరు పైకి. సో ఏమి తినకుండా వస్తేనే మీకైతే బెటర్. సో ప్రతి ఫ్లోర్కి డిఫరెంట్ వ్యూస్ అయితే కనబడతాయి మీకు, ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ వ్యూస్ కానీ. సో అలా పైకి అయితే వచ్చేసాను ఫాస్ట్గా.
సో అలా ఫాస్ట్గా అయితే ఎక్కేసాను, సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను. సెకండ్ ఫ్లోర్ 10 ఫ్లోర్లు ఎక్కా ఫస్ట్ ఫ్లోర్ నుంచి. సో ఇప్పుడు ఇక్కడ గుస్తాఫా ఐఫిల్ టవర్ సెకండ్ ఫ్లోర్ నుంచి కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. సో మెనీ పెండులమ్ ఎక్స్పెరిమెంట్స్ కానీ హై ఫ్లయింగ్ ఎక్స్పెరిమెంట్స్, ఏరోడైనమిక్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ. సో ఇది చాలా వర్త్ ఉంది మాట ఇక్కడ రావడానికి. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఇక్కడ టెలివిజన్ కూడా హెల్ప్ అయింది. సో ఈ టవర్ నుంచి రేడియో టవర్గా యూజ్ చేశారు 1898 నుంచి. సో ఇంకా ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఐఫిల్ టవర్ ఎంతకాలం సస్టైన్ అవ్వచ్చు అని. సో మనము ఇక్కడ వీళ్ళు చెప్పారు మాట 130 ఇయర్స్కి ఒకసారి ఫుల్ పెయింటింగ్ వేస్తారు ఐఫిల్ టవర్ పెయింటింగ్. సో మీరు ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఎవ్రీ 7 ఇయర్స్కి ఒకసారి ఇక్కడ పెయింటింగ్ వేస్తారు. ఇంకొకటి ఇంకా సన్ కానీ విండ్ వచ్చే నేచర్ నుంచి వచ్చే ఎఫెక్ట్స్ వల్ల కూడా ఐఫిల్ టవర్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఎగ్జాంపుల్ అయితే మీరు ఐరన్ వైర్ని చుట్టితే ఏమవుతుంది, సో అల్టిమేట్లీ అట్లా లాస్ట్లో బ్రేక్ అయిపోతుంది. సో ఈ సన్ మూమెంట్స్ కానీ విండ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూమెంట్స్ వాటి వల్ల ఐఫిల్ టవర్కి డ్యామేజ్ అయితే జరుగుతుంది. సో మెల్లగా ఈ లోపల అన్నీ రీప్లేస్ చేస్తే పార్ట్స్ ఐఫిల్ టవర్ అనేది మనం కాపాడుకోవచ్చు ఎప్పటికీ. సో ఇట్లా నా ఫోన్లో కూడా ఇంకా ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే నేను పైకి వెళ్దామని చూస్తున్నా 3rd ఫ్లోర్లో. సో అందరు 3rd ఫ్లోర్కి వెళ్తాకి రెడీ అయిపోయారు. సో 3rd ఫ్లోర్కి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలంట. నేనైతే 2nd ఫ్లోర్కే తీసుకున్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను కదా 3rd ఫ్లోర్కి వెళ్ళాలంటే సపరేట్ టికెట్ తీసుకోవాలని స్టార్టింగ్ వీడియోలోనే. సో ఈ పిల్లలు కూడా చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో, అందరూ చిన్నపిల్లలు. మోస్ట్లీ వాళ్ళందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారు ఐఫిల్ టవర్ చూస్తాకి. సో నేను ఇక్కడ అడిగేటప్పటికి వీళ్ళు చెప్పారన్నమాట 3rd ఫ్లోర్కి మీరు వెళ్ళాలంటే మీరు కింద టికెట్ తీసుకోవాలి గ్రౌండ్ ఫ్లోర్లోనే. సో మీరు ఇక్కడ తీసుకోవడానికి లేదని చెప్పారు. సో ఇక్కడ మీరు రివర్ అంత వ్యూ చూడొచ్చు. సో ఇప్పుడు నేనైతే 2nd ఫ్లోర్లో ఉన్నాను. 2nd ఫ్లోర్లో 2 ఉంటాయి. సో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో 2 ఉంటాయి ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇప్పుడు నేను 2nd ఫ్లోర్లో పైకి వెళ్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ వరకే లాస్ట్. సో ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మీకు టికెట్ ఉండాలి. సో నేనైతే ఇప్పుడు టికెట్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పటికే వీడియో చాలా పెద్దగా అయిపోయింది. యాక్చువల్గా నాది ఏమైందంటే పైకి ఎక్కడానికి మీకోసం ఒక టికెట్ కొన్నా. సో వాళ్ళు ఏమన్నారంటే పైకి వెళ్తాక ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇంకో టికెట్ కొనాలంటున్నారు. సో నేను కొన్నది 2nd ఫ్లోర్ వరకు నడవడానికే ఉందంట. సో ఇప్పుడు నేను మీకోసమని మళ్ళీ లిఫ్ట్లో కొనుక్కుని అందుకే లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తా. సో జనాలు చూడండి చాలా ఎక్కువ ఉన్నారు. సో నేను చూపిస్తాను జనాలు ఇంకా వీళ్ళందరూ పైకే అంట. సో వీళ్ళు లిఫ్ట్లో చేస్తున్నారు చలి. సో కిందకి వెళ్తున్నాను ఇంకా. సో ఇప్పుడైతే నేను ఎలివేటర్లో కిందకి వెళ్తున్నాను. మళ్ళీ ఇంకో టికెట్ తీసుకుని పైకి వస్తాను ఎలివేటర్లో టాప్ ఫ్లోర్కి వెళ్తాకి. సో ఆల్రెడీ 22 యూరోస్ అయితే అయిపోయినాయి. సో మళ్ళీ 30 యూరోస్ తీసుకుని మళ్ళీ పైకి రావాలి. సో ఇప్పుడైతే ఎలివేటర్ వచ్చింది. సో ఆల్రెడీ లోపలైతే ఉన్నారు జనాలు, కింద నుంచి వస్తున్నారు పైకి రావడానికి. సో నన్ను అయితే లోపలికి రమ్మంటున్నాడు. సో ఇప్పుడైతే నేను ఎలివేటర్ లోపలికి అయితే వచ్చేసాను. సో జనాలందరూ ఎక్కుతున్నారు, మెల్లమెల్లగా లోపలికి వస్తున్నారు. ఎలివేటర్ మొత్తం ఫుల్ అయిపోతుంది చూడండి. ఇట్స్ క్లోజ్ అయిపోయింది, అందరు ఎక్కేసారు జనాలు. లిఫ్ట్ ఇప్పుడు కిందకి వెళ్తుంది. సో ఏం కనిపించట్లేదు ఇటు సైడ్. సో జనాలు అందరు ఎక్కారు, కిందకైతే వెళ్తున్నాము. Wir sind snacking, coffee shop, exhibition, la visita del primer piso, suelo de cristal, cafetería, tendrás. సో మొత్తం కిందకైతే వెళ్ళిపోయింది, జనాలు అందరు ఉన్నారు. సో కిందకి వచ్చేసాం. ఇంత తొందరగా వచ్చాము, నాకు ఎక్కడానికి ఒక అరగంట పైనే పట్టింది. ఎందుకు ఆగారు? సో ఇంకా ఫస్ట్ ఫ్లోర్ విజిట్ అంట. వద్దు, ఫస్ట్ ఫ్లోర్ వద్దు మాకు.
ఎవరికి వద్దు, లాస్ట్ ఛాన్స్ వద్దు, ఎవరు వెళ్ళరంట ఫస్ట్ ఫ్లోర్లో వద్దు, కిందకి వెళ్ళిపోతున్నాం, ఇంకా నా వల్ల కాదు. ఇగో వీళ్ళు వెళ్తున్నారు, సో నేనైతే కిందకి వెళ్ళిపోతా. కిందకు వచ్చేసాం, అందరు వెళ్ళిపోతున్నారు, సో నేను కూడా సారీ, సో నేను కూడా వెళ్తున్నా. సో పైకి వెళ్తాను మళ్ళీ. సో ఆల్రెడీ జనాలు ఉన్నారు కింద, కింద ఆల్రెడీ వెళ్తున్నారు, ఆల్రెడీ క్యూ ఉన్నారు మొత్తం ఇక్కడ. ఇదిగోండి అలా వెళ్ళిపోతున్నారు కిందకి. సో చాలా కష్టపడి మొత్తానికి కిందకి వచ్చా. ఈ పైన మీరు చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తా. సో వేర్ ఈస్ ద ఫస్ట్ ఫ్లోర్ టికెట్? అప్ ఫ్లోర్ టికెట్. సో ఇప్పుడు వెళ్తున్నాం పైకి. సో ఇదంతా చూడండి మెషినరీ 1899లో ఉంది. సో ఇప్పుడు కిందకి వెళ్తున్నా, వచ్చేసా కిందకి. సో ఫస్ట్ ఫ్లోర్ టికెట్స్ తీసుకుంటాకి ఇక్కడ ఇస్తున్నారు. సో అడుగుదాం ఇక్కడ ఇస్తున్నారో లేదు తెలియదు. సో అందరు కిందకు వచ్చేసారు, జనాలు చూడండి. సో ఇప్పుడు నేను కిందకు వచ్చేసా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎలివేటర్ టికెట్ తీసుకోవాల్సిందే. సో ఇగో ఇక్కడ ఇస్తున్నారు. టాప్ క్లోజ్డ్ అంట. ఇయా సైడ్ ఏమో. సో ఇప్పుడు వెళ్తున్నా టికెట్స్ తీసుకోవడానికి. సో జనాలతో అది క్లోజ్ అయినా నాకు పర్వాలే, కానీ పైకి వెళ్తాకి నేను టికెట్స్ తీసుకుని తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అంత దూరం వచ్చి పైకి వెళ్ళకుండా వెళ్ళడం ఎంత వేస్ట్ కదా. సో అక్కడ ఇస్తున్నారు క్యాష్ డెస్క్లో. సో నా పెన్ డ్రైవ్ కూడా అయిపోయింది. సో టాప్ ఫ్లోర్ క్లోజ్ అని చెప్తున్నారు. నాకు టాప్ ఫ్లోర్కి వెళ్ళకపోతే ఏదోలాగా అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తా, ఉంటే ఇవాళ వెళ్తా, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం వస్తా. సో టాప్ ఫ్లోర్ క్లోజ్ అంట. సో అదిగో అక్కడ జనాలు చూడండి నడుస్తున్నారు, చిన్నగా కనిపిస్తారు మీకు. సో నేను కూడా అలా నడుచుకుంటూ వెళ్ళా పైకి, సెకండ్ ఫ్లోర్ వరకు అలా పైకి వెళ్ళా. టాప్ ఫ్లోర్ క్లోజ్ అంట, ఎందుకంటే కెపాసిటీ ఎక్కువ అయిపోయారంట. సో వెయిట్ చేస్తా. ఇప్పటికే వీడియో చాలా పెద్దగా లాగ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. నేను టాప్కి వెళ్ళాను మొత్తం 1000 ఫీట్కి, అసలు ఏం జరిగింది అన్నది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు. సో మీకు వీసా రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమున్నా నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది నాది. సో మీరు ఆ లింక్ని, ఇన్స్టాగ్రామ్ లింక్ని క్లిక్ చేస్తే మీకు రెస్పాండ్ చేస్తాను ఆల్ ద టైమ్.